హెచ్ఆర్ఎంఎస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక ఉద్యోగిని హెచ్ఆర్ఎంఎస్లో ఎలా ఎంటర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఏపీఎస్ఆర్టీసీ హెచ్ఆర్ఎంఎస్ డిపో యూజర్ అన్నది క్లిక్ చేయండి. ఎంటర్ అండ్ మెయింటైన్ క్లిక్ చేయండి. ఇక్కడ యువర్ కరెంట్ ఎఫెక్టివ్ డేట్ అని ఉంది కదా, దీన్ని డేట్ ట్రాక్ అంటారు. హెచ్ఆర్ఎంఎస్లో నమోదు చేయబడే వివరాలు డేట్ ట్రాక్తో ముడిపడి ఉంటాయి. అంటే నమోదు చేయవలసిన వివరాలు ఏ తేదీ నుంచి అమలు చేయబడతాయో మనం చెప్పవలసి ఉంటుంది. అది గత కాలానికి లేదా రాబోయే కాలానికి చెందింది కావచ్చు. ఈ విధంగా వివరాలు నమోదు చేయడాన్ని హెచ్ఆర్ఎంఎస్లో డేట్ ట్రాక్ అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మనం నమోదు చేయబోయే ఉద్యోగి 1 ఆగస్టు 1991 కార్పొరేషన్లో జాయిన్ అయ్యాడు అనుకుంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. ఈ తేదీని 1 ఆగస్ట్ 1991 అని ఎంటర్ చేయండి. తేదీ ఎంటర్ చేసేటప్పుడు ఇదే ఫార్మేట్ ఉపయోగించాలి. ఓకే క్లిక్ చేయండి. కొత్తగా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 1/8/91 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఎఫెక్టివ్ డేట్ సూచిస్తుంది. ఇక్కడ పేరు ఎంటర్ చేయండి. జెండర్ మేల్ సెలెక్ట్ చేయండి. యాక్షన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేయండి. పర్సన్ టైప్ రెగ్యులర్ ఎంప్లాయీ అయితే రెగ్యులర్ అని, కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయితే కాంట్రాక్ట్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ పుట్టిన తేదీ ఎంటర్ చేయండి. తేదీ ఎంటర్ చేయగానే ఇక్కడ వయసు చూపిస్తుంది. మిగతా వివరాలు మీ దగ్గర అందుబాటులో ఉన్న మేరకు నమోదు చేయండి. అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉద్యోగి అయితే ఎస్ నమోదు చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ డిఎఫ్ఎఫ్ ఉంది, అంటే డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ కన్ఫర్మేషన్ నమోదు చేయండి. డేట్ ఆఫ్ ఇనీషియల్ అపాయింట్మెంట్ అంటే ఆ ఉద్యోగి క్యాజువల్గా లేదా కాంట్రాక్ట్గా జాయిన్ అయిన తేదీ నమోదు చేయండి. మిగతా వివరాలు అందుబాటులో ఉన్న మేరకు నమోదు చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఫ్లాపీ సింబల్ క్లిక్ చేయడం ద్వారా లేకపోతే కంట్రోల్-S క్లిక్ చేయడం ద్వారా సేవ్ చేయండి. వివరాలన్నీ సేవ్ చేశాం కదా. ఇప్పుడు అతనికి డిపో ఇంకా డిజిగ్నేషన్ అసైన్ చేయాలి. అందుకు గాను డేట్ ట్రాక్ ద్వారా అతను మీ యూనిట్లో ఏ రోజు జాయిన్ అయ్యాడో ఆ రోజు తేదీకి వెళ్ళండి. ఓకే క్లిక్ చేయండి. అసైన్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ బిజినెస్ గ్రూప్ అంటే అతను ఏ యూనిట్కి చెందనవాడిగా చూపిస్తుంది. ఇక్కడ మీ డిపో వివరాలు ఎంటర్ చేయండి. మొదటిసారి కాబట్టి కరెక్షన్ కొట్టండి. క్లాస్ 1, 2, 3 లేదా 4 ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. జాబ్ అంటే డిజిగ్నేషన్ కోడ్, ఉదాహరణకు కండక్టర్ గ్రేడ్ 2 అయితే O5509 ఎంటర్ చేసి లొకేషన్ కూడా మీ డిపో వివరాల్లో ఎంటర్ చేయండి. పొజిషన్ అన్న దగ్గర క్లిక్ చేయండి. పర్సంటైల్ ఎంటర్ చేసి ఫైండ్ క్లిక్ చేయండి. ఈ పొజిషన్ సరిచూసుకొని ఓకే చేయండి. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. శాలరీ ఇన్ఫర్మేషన్ అన్న దగ్గర క్లిక్ చేసి రెగ్యులర్ శాలరీ బిల్ క్లిక్ చేయండి. స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ అన్న దగ్గర క్లిక్ చేసి మొదటి 3 గడుల్లోని వివరాలు నింపండి. ఓకే చేయండి. ఇక్కడ డిఎఫ్ఎఫ్ అంటే డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ వివరాలు నమోదు చేయండి. డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంటే అతనికి ఇదివరకు ఇచ్చిన ఇంక్రిమెంట్ తేదీ నమోదు చేయండి. డేట్ ఆఫ్ ప్రమోషన్ నమోదు చేయండి. మిగతా వివరాలు అందుబాటులో ఉన్న మేరకు నమోదు చేయండి.
రిపోర్టింగ్ డేట్ ఎట్ యూనిట్ అంటే ఆ యూనిట్లో అతను జాయిన్ అయిన తేదీ నమోదు చేయండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అంటే ఇప్పుడు రావలసిన ఇంక్రిమెంట్ తేదీ నమోదు చేయండి. వివరాలన్నీ సరిచూసుకొని ఓకే చేయండి. సేవ్ చేసే ముందు ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ అన్న దగ్గర మీ డిపో, జాబ్ అన్న దగ్గర అతని ఉద్యోగం అంటే డిజిగ్నేషన్ కోడ్, గ్రేడ్ ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కేల్, లొకేషన్ అంటే మళ్ళా మీ యూనిట్, పొజిషన్ అన్నది మీ యూనిట్లో అతని ఉద్యోగం, పేరోల్ అన్నది రెగ్యులర్ పేరోల్, స్టేటస్ అన్నది యాక్టివ్ అసైన్మెంట్లో ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రాఫిక్లో డ్యూటీలు వేయడం జరుగుతుంది. ఇందులో ఏ వివరాలైనా తప్పుగా ఉంటే అతనికి ట్రాఫిక్లో డ్యూటీలు వేయడం కుదరదు. జీతం ఇచ్చేటప్పుడు కానీ మస్తర్లు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ సమస్యలు వస్తాయి. అందుకని సేవ్ చేసే ముందు ఇవన్నీ సరిచూసుకోండి. ఫ్లాపీ సింబల్ క్లిక్ చేయడం ద్వారా కానీ కంట్రోలర్స్ క్లిక్ చేయడం ద్వారా కానీ సేవ్ చేయండి. ఒక ఉద్యోగ వివరాలు ఎంటర్ చేశాం కదా, ఇప్పుడు అతనికి బేసిక్కి సంబంధించిన వివరాలు నమోదు చేద్దాం. ఇక్కడ 3 గ్రేడ్ స్టెప్ అని ఉంది, సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఇది కూడా డేట్ ట్రాక్తో ముడిపడి ఉంది. అంటే ఆ ఉద్యోగికి ఆ బేసిక్ ఏ తేదీ నుంచి అమలైందో ఆ తేదీలోకి వెళ్ళండి. ఓకే చేయండి. ఇక్కడ ఉద్యోగి స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫైండ్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రేడ్ మనం ఇచ్చిన డిజిగ్నేషన్కి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. పాయింట్ అన్న దగ్గర క్లిక్ చేయండి. అతని స్కేల్కి సంబంధించిన స్టెప్ మరియు బేసిక్ వివరాలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇందులో అతని బేసిక్ ఉండే స్టెప్ సెలెక్ట్ చేయండి. ఉదాహరణకు 14,490 రూపాయలు బేసిక్ ఉంటే స్టెప్ 6 సెలెక్ట్ చేసాం. ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, బేసిక్ పే ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇంక్రిమెంట్ ఇచ్చిన తేదీ నుంచి కనిపిస్తుంది. వివరాలు సరిచూసుకొని సేవ్ చేయండి. బేసిక్ పే కూడా ఇచ్చాం కదా. ఉద్యోగ వివరాలు అన్నీ నమోదు చేశాం కదా. ఇప్పుడు ఇదివరకే మన దగ్గర ఉన్న ఉద్యోగ వివరాలు ఎలా మార్పు చేయాలో చూద్దాం. ఎంటర్ అండ్ మెయింటైన్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. డేట్ ట్రాక్లో ఈరోజు డేట్ ఉందో లేదో సరి చూసుకోండి. ఇక్కడ ఉద్యోగి స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫైండ్ క్లిక్ చేయండి. ఉద్యోగ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. మార్పులు చేయాలనుకుంటే చేసి ఇక్కడ పుట్టిన తేదీ మారుస్తున్నాం. వీటిని సేవ్ చేయాలి. సేవ్ క్లిక్ చేస్తే అప్డేట్ కరెక్షన్ అని అడిగింది. అంటే ఒక వ్యక్తి తాలూకు వివరాలు మనం తప్పుగా ఇచ్చి ఉండి ఇప్పుడు సరి చేసుకోవాలంటే కరెక్షన్ క్లిక్ చేయండి. పాత వివరాలు అలాగే ఉంచి కొత్తగా వివరాలు ఇవ్వాలంటే అప్డేషన్ క్లిక్ చేయండి. అలాగే డిఎఫ్ఎఫ్లో వివరాలు కూడా మనం సరి చేసుకోవచ్చు. ఓకే చేస్తాం. అలాగే అసైన్మెంట్లోకి వెళదాం. అసైన్మెంట్లో కూడా వివరాలు మార్చవలసి వస్తే మార్పు చేయండి. స్పెషల్ గ్రేడ్ డేట్ ఎంటర్ చేసి చూద్దాం. డేట్ కొట్టేటప్పుడు ఇదే ఫార్మాట్ వాడాలని చెప్పాం కదా, సరి చేసుకోండి. ఓకే చేయండి. ఇక్కడ కూడా పాత ఇన్ఫర్మేషన్ మార్చి కొత్త ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలనుకుంటే కరెక్షన్ సెలెక్ట్ చేయండి. పాత ఇన్ఫర్మేషన్ ఉంచి దానిపై కొత్త ఇన్ఫర్మేషన్ అపెండ్ చేయాలంటే అప్డేట్ చేయండి. ఇప్పుడు
ఫ్లాపీ సింబల్ క్లిక్ చేయడం ద్వారా కానీ కంట్రోలర్స్ క్లిక్ చేయడం ద్వారా కానీ సేవ్ చేయండి. ఒక ఉద్యోగ వివరాలు ఎలా చూసుకోవాలో ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నాం కదా. థ్యాంక్ యూ.